హలో అండి, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ రమాదేవి వైబ్స్. రమాదేవి వైబ్స్ అంటే నేను ఒక్కదాన్నే కాదండి, మీ అందరు కూడా ఎలా ఉన్నారు? బాగున్నారా? బాగుండాలని కోరుకుంటూ, దేవుడి గదిలో లైట్స్ ఆఫ్ చేసిన తర్వాత అమ్మవారు, స్వామివారు ఆ దీపపు కాంతుల్లో ఎంతో తేజోవంతంగా వెలుగుతూ ఉంటారు. అది నేను చూసి తృప్తి పడుతూ ఉంటాను ఎప్పుడు కూడా. అలాగా పూజ అయిపోయిన తర్వాత ఇలా దేవుడి గదిలో లైట్ ఆఫ్ చేసుకొని ఇలా అమ్మవారిని చూసుకొని తృప్తి పడుతూ ఉంటాను, సంతోషపడతాను. అది కూడా మీకు చూపిస్తున్నాను. అదే చూడండి, అమ్మవారు వెలుగులో సాక్షాత్కరిస్తున్నట్టు, అక్కడే కూర్చుని మనల్ని ఆశీర్వదిస్తున్నట్టు నాకు చాలా సంతోషంగా అనిపిస్తుంది. ఇది ఉగాది పండుగ రోజండి. చూడండి, ఈ విధంగా అయితే స్వామి అమ్మవార్లకి చాలా నాకు తృప్తిగా, సంతోషంగా అలంకరణ కానీ పూజ చేసుకుంటూ ఇదిగోండి స్వామి అమ్మవార్లకి ఈ విధంగా అయితే చేసుకున్నాను. చాలా తృప్తినిచ్చింది నాకు. షడ్రుచుల సమ్మేళనం ఉగాది పచ్చడి ఎలా అయితే చేసుకుంటామో మన జీవితాల్లో కూడా ప్రతి నిత్యము ప్రతి అడుగులోనూ కష్టసుఖాలు అనేవి, చేదు, తీపి, వగరు, పులుపు, కారం, ఉప్పు అన్ని రకాలుగాను మనం జీవితంలో వచ్చే సమస్యలను కానీ, సంతోషాలను కానీ, ఆనందాలను కానీ ఏదైనా సమర్థవంతంగా చేసుకుంటూ పోవడమే జీవితం అని ఈ పండుగ ద్వారా తెలియజేస్తుందండి. అన్ని రకాల రుచుల్ని మనకిస్తూ, అలాగే జీవితంలో కూడా ప్రతి అడుగులోనూ మంచి చెడు అన్నీ ఉంటాయి. అన్నీ చూసుకుంటూ ముందుకు సాగిపోవడమే ఈ పండుగ అర్థమని పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు. అదే మనం కూడా పెద్దవాళ్ళ మాట అనేది తప్పకుండా విని అది ఫాలో అయ్యి, ఈ జనరేషన్ వాళ్ళు కానీ ఎవరైనా సరే మన పెద్దవాళ్ళు చెప్పిన మాటలు కానీ ప్రతిదీ మనం విన్నామంటే మంచి మార్గంలో నడుస్తామని నా ఉద్దేశం అండి. ఈ పండుగ రోజు మీకు చూసే వాళ్ళకి నేనేదో హితబోధ చేయాలని కాదండి, రెండు మంచి మాటలు చెప్తే ఎవరికైనా తృప్తిగా ఉంటుంది. ఆ ఉద్దేశంతోనే నేను కూడా పెద్దవాళ్ళ మాట అనేది ఆచరణలో పెట్టి ప్రతి విషయంలోనూ, అది జీవితంలో వచ్చే సమస్యల పట్ల కానీ, లేదు బిజినెస్ పరంగా కానీ, ఏ విధంగా అయినా సరే పెద్దవాళ్ళ మాట ఎక్కువ రెస్పెక్ట్ ఇస్తానండి. అందుకే ఒక మాట చెప్పాను. ఉగాది రోజైతే ఈ విధంగా చక్కగా అమ్మవారి పూజ అయితే చేసుకొని సంతృప్తి పడ్డానండి. చాలా సంతోషంగా అనిపించింది. మా ఫ్యామిలీ మెంబర్స్కి కూడా అమ్మవారి చేసుకున్న అలంకరణ కానీ పూజ కానీ చాలా నచ్చింది, తృప్తి పడ్డారు. అమ్మవారికి మనస్ఫూర్తిగా నమస్కారం అయితే చేసుకున్నారు. చాలా సంతోషం అనిపించింది. మీ అందరూ కూడా చాలా బాగా చేసుకున్నారని ఆశిస్తున్నాను. ఎప్పుడు కూడా పచ్చడి చేసేటప్పుడు, ఉగాది పచ్చడి చేసేటప్పుడు మనం టేస్ట్ అనేది చూడం కాబట్టి ప్రతిసారి చేసినప్పుడు కూడా నేను లాస్ట్ ఇయర్ కూడా మా పక్క చెట్టు మామిడికాయతోనే నేను ఉగాది పచ్చడి అనేది చేశాను. ఈ ఇయర్ కూడా అలాగే చేశాను. చాలా బాగా అయితే కుదిరింది పచ్చడి. అందరం కూడా పూజైన అనంతరం పచ్చడి అనేది అందరం ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ అందరం కూడా చక్కగా తిని పెద్దవాళ్ళ ఆశీర్వాదం, అమ్మ ఆశీర్వాదం అయితే తీసుకుంటాను ఎప్పుడు కూడా. ప్రతి ఇయర్ లాస్ట్ ఇయర్ మీకు చూపించున్నాను. లాస్ట్ ఇయర్ ఉగాది అప్పుడు కూడా అమ్మ ఆశీర్వాదం తీసుకున్నాను, నా ఫ్యామిలీ ఆశీర్వాదం తీసుకుంటాను. అలాగే ఈ సంవత్సరం కూడా అమ్మ బ్లెస్సింగ్స్ అనేవి తీసుకున్నాను.
చాలా సంతోషంగా అయితే పండగని చేసుకున్నానండి. ఇలాగా మీకు ఉగాది శుభాకాంక్షలు అయితే చెప్తున్నాను, కొంచెం లేట్గా. చూడండి, సాయంత్రంకి ఇలా అయితే నేను రెడీ అయిపోయి ఉన్నాను. పొద్దున పూట అయితే ఇంట్లో పూజ అంతా సరిపోయింది. టైం అనేది ఇంకా టెంపుల్కి వెళ్ళడానికైతే కుదరలేదు. ఇంకా సాయంత్రంకి ఇలా ఇంట్లో మళ్ళీ దీపారాధన చేసుకొని స్వామి అమ్మవార్ల దగ్గర, ఇక్కడ మాకు బయట తులసమ్మ దగ్గర కూడా దీపారాధన చేసుకొని అమ్మవారికి నమస్కారం చేసుకొని, ప్రతి ఇయర్ కూడా ఏ ఫెస్టివల్ వచ్చినా ఈ విధంగా ముగ్గుల దగ్గర అయితే కంపల్సరీగా ఇలా ఫొటోస్ కానీ వీడియోస్ కానీ తీసుకుంటూ ఉంటాను. ఎందుకంటే అదొక మెమరీగా ఉంటుందని చెప్పేసి. ఇప్పుడు ఇలా నేను బయలుదేరాను. ఇంకా పొద్దున దర్శనం చేసుకోలేదు కాబట్టి స్వామి అమ్మవార్లకి ఇప్పుడు ఎలాగూ ఎండ చాలా ఎక్కువగా ఉంటుంది, మార్నింగ్ వెళ్ళటానికి కూడా అవ్వలేదు. 11 అట్లా అయిపోయింది. ఇంకా ఇంట్లో పూజ అంతా పనులు అన్నీ అయిపోయేసరికి ఇంకా సాయంత్రం అయితే ఇలా బయలుదేరిపోయి ఉన్నాను గుడికి వెళ్ళడానికి. మొదట మాకు దగ్గరగా ఉన్న బాబా గుడికి అయితే వెళ్ళానండి. చాలా చక్కగా 1 డే బిఫోరే అంతా డెకరేషన్ అనేది కూడా చేశారు. బాబా గుడి అంతా కూడాను. స్వామివారిని కూడా మీకు చూపిస్తాను, వీడియో చివరి దాకా చూడండి. ఎలా ఉంది నా ఉగాది పండగ, మన ఉగాది పండగ అనేది, మన సాంప్రదాయాల ఉగాది పండగ అనేది తప్పకుండా నాకు కామెంట్లో తెలియజేయండి. ఇక్కడ అమ్మవారికి స్వామివారికి పసుపు కుంకుమ తాంబూలం అక్షంతలు అయితే సమర్పించుకుంటున్నాను. చూడండి, స్వామి అమ్మవార్లకి అందరం బాగుండాలి, అందులో మనం ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా నమస్కారం చేసుకున్నానండి. తులసమ్మ దగ్గర కూడా చూడండి, అమ్మ సాయంత్రం పూట కూడా చాలా కళకళలాడుతూ ఉంటుంది. పండగ సందర్భంగా ముగ్గులు అనేవి చాలా నచ్చినాయండి నాకు. మీకు ఎలా అనిపించినాయో తప్పకుండా కామెంట్ చేయండి. మీరు ఎలా ఫెస్టివల్ని ఎంత సంతోషంగా చేసుకున్నారనేది మీకు ఇష్టమైతే నాతో పంచుకోండి. ఇది సాయంత్రం పూట అండి. అమ్మవారి దగ్గర కామాక్షి దీపాల అలంకరణలో, లక్ష్మీదేవి దీపం అలంకరణలో అమ్మవారైతే దేదీప్యమానంగా వెలిగిపోతున్నారు. చాలా సంతోషం అనిపిస్తుంది అమ్మవారిని అలా చూసుకుంటూ ఉంటే. బయట కూడా చాలా ఆహ్లాదంగా ఈ సాయంత్రం పూట చల్లని గాలి వస్తూ చాలా సంతోషంగా ఉందండి. చూడండి, బాబా గారిని చూపిస్తున్నాను. బాబా గుడికి దగ్గరలో ఉంది కాబట్టి బాబా గుడికి అయితే వెళ్ళాను. తర్వాత గణపయ్య గుడికి వెళ్ళాను. గణపయ్య అయితే వెండితోటి మొత్తం అలంకరణ చాలా బాగా చేశారండి. కాసుల పేరు వేసి చాలా అందంగా కూడా ఉన్నారు గణపయ్య. తర్వాత గణపయ్య గుడికి వెళ్ళాను, బాబా గుడికి వెళ్ళాను. కోదండ రామాలయం రాముల వారి గుడికి కూడా వెళ్ళానండి. స్వామివారిని చూసి నమస్కారం చేసుకుని ఇంటికైతే వచ్చేసాను. ఇది ఇంటికి వచ్చిన తర్వాత అండి. ఉగాది అయిపోయిందో లేదో వెంటనే శ్రీరామనవమి ఉత్సవాలకి స్వామివారి ఆలయాలన్నీ అంగరంగ వైభవంగా అయితే రెడీ అవుతున్నాయి. స్వామివారికి కార్యక్రమాలు కూడా జరుగుతున్నాయి అని నాకు పాంప్లెట్ అనేది ఇచ్చారు. చాలా సంతోషం అనిపించింది. స్వామివారి ఆలయంలో కూడా శ్రీరామనవమి కూడా అందరం చక్కగా చేసుకోవాలి, సంతోషంగా ఉండాలి. ఇదండి, ఈ విధంగా మా ఉగాది, మన ఉగాది సాంప్రదాయాల పండుగ ఇలా జరిగింది మన ఇంట్లో. థ్యాంక్ యూ, టేక్ కేర్, బాయ్. సర్వే జనా సుఖినో భవంతు.